కొన్నిసార్లు మనం అనుకోకుండా చేసే ప్రయాణాలే అద్భుతమైన జ్ఞాపకాలను అందిస్తాయి. అలాంటి నా ఈ ప్రయాణమే అరకు. చూస్తుంటే భూమిపైకే పాల సముద్రం వచ్చినట్లుంది కదా! ఇంకా ఇలాంటియి ఎన్నో ఉన్నాయిక్కడ. ఇక్కడి వారు చేసే నృత్యాలు, ఊయలలు, ఆటలు ఇవన్నీ చూస్తుంటే ఒక కొత్త లోకంలోకి వచ్చామా అన్నట్లుంది నా ఈ అరకు ప్రయాణం. అరకుకు సంబంధించిన అన్ని విషయాలు నేను ఈ వీడియోలోని చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అనుకోకుండా నేనెందుకన్నానో తెలుసా? వైజాగ్‌లో మా రిలేటివ్స్ ఇంట్లో ఫంక్షన్ ఉండే. ఫంక్షన్ జూసుకొని సీదా ఇంటికెళ్దామనుకున్నాం. కానీ ఇక్కడ ఏదో ఒకటి చూడాలనిపిచ్చింది మా వాళ్ళకి. అందుకనే అరకు ప్లాన్ జేశారు. అది ఈవినింగ్ 5కి అనుకోని చేసిన ప్లాను. మేము రైల్వే స్టేషన్‌కొచ్చేసరికి 9 అయింది. 9:30కి ట్రైనుంది. కనీసం రిజర్వేషన్ గూడా చేసుకోలేదు. జనరల్ బోగీలోనే ఎక్కాము. కానీ జనాలెక్కువగా లేరు. ప్రశాంతంగానే గడిచింది. కానీ ఆ ట్రైన్ 9:30కి వెళ్ళాల్సిన ట్రైన్ 11:30కి బయలుదేరింది. అరకు వచ్చేసరికి పొద్దున 2 అయింది చూడండి. ఎలా ఉందో మొత్తం పొగమంచంతా కప్పేసి ఫుల్లు చలి పెడుతుంది. అట్‌లీస్ట్ స్వెటర్‌లు గూడా తెచ్చుకోలేదు. అంటే మీరు చూడండి ఆ చలికి వణుక్కుంటూ అలా బయటికెళ్ళామా, మేము ఫోను చేసిన ఆటో అతనైతే వచ్చాడు. మేము రూమ్ బుక్ జేసుకున్నామండి. ఆ రూమ్ వాళ్ళకి చెప్పాము. మేము ట్రైన్ దిగేసరికి నైట్ 2, 3 గావచ్చు అని చెప్తే వాళ్ళైతే ఆటో పంపించారండి. మనమే డబ్బులైతే ఇచ్చుకోవాలి. ప్రశాంతంగా రూమ్‌కెళ్ళి కొద్దిసేపు అలా పడుకున్నాము. మీరు గనక అరకు రావాలనుకుంటే ముందుగా వైజాగ్ రావాలి. వైజాగ్ నుంచి అరకు 115 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనము వైజాగ్ రావాలంటే మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ట్రైను, బస్సు సదుపాయాలైతే ఉన్నాయండి. వైజాగొచ్చాక వైజాగ్ నుంచి మనము అరకు చేరుకోవడానికి ట్రైన్స్ ఉంటాయి. అలాగే బస్ కూడా ఉంటుందండి. ఎక్కువ మంది ట్రైనే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే మంచి మంచి వ్యూస్ అవన్నీ గూడా కనిపిస్తాయంట. మార్నింగ్ 6:30కి ఒక ట్రైన్ ఉంటుంది. అలాగే నైట్ 9:30కి ఒక ట్రైన్ ఉంటుంది. మీరు ముందుగా ప్రీ ప్లాన్ గనుక చేసుకుంటే మార్నింగ్ 6:30 ట్రైన్‌లో విజ్డమ్ కోచ్ ఉంటుంది. దాంట్లో బుక్ చేసుకుంటే గనక మనకు చాలా అద్భుతంగా వ్యూస్ అవన్నీ కూడా చూడొచ్చంట. మేమైతే నైట్ టైమ్ వచ్చాం గాబట్టి ఇంకా అలాంటివేమి చూడలేకపోయాము. మేము తీసుకున్నటువంటి రూము రైల్వే స్టేషన్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి. మమ్మల్ని ఎవరైతే ఆటో డ్రైవర్ రూమ్‌కి తీసుకొచ్చారో అతనికే చెప్పామండి. మడగడ వ్యూ పాయింట్ చెప్తే అతను రూ. 1000 అయితే చార్జ్ చేశాడు. దాదాపుగా మనకి అరకు నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. మేము 5కి అలా బయలుదేరాము. అప్పటికే ఫుల్లు ట్రాఫిక్ జామ్ అయింది. అందరూ కూడా క్యాబ్స్ కూడా మనకు అవైలబుల్‌గా ఉంటాయి. కానీ క్యాబ్స్ ద్వారా ఎళ్తే ఏమైతదంటే కొంచెం దూరం నడవాల్సయితే ఉంటుంది. ఎందుకంటే ఈ చలిలో మా బాబుని పట్టుకొని మేము నడవాలనే సాహసం అయితే చేయలే. అరకులో మెయిన్‌గా చూసే ప్లేసే ఈ మడగడ వ్యూ పాయింట్ అండి. చాలా అద్భుతంగా ఉంటుంది. కొంతమందయితే నడుచుకుంటూ కూడా వెళ్తున్నారు. మేమైతే అంత సాహసము, అంత ఓపిక అస్సలు లేదండి. మేమైతే ఆటోలోనే వెళ్తున్నాము. మనకి క్యాబ్స్ కూడా ఉంటాయి. క్యాబ్ వచ్చేసి రూ. 1500 అండి. మేము ముందుగా ఆటో మాట్లాడుకున్నాం గదా! పర్లేదని చెప్పేసి ఆటోలోనే వెళ్తున్నాము. వ్యూ పాయింట్‌కి వెళ్ళే దగ్గరలో మనకి ఒక దాదాపు 4, 5 కిలోమీటర్ల ముందు నుంచి రోడ్డనేది కొద్దిగా సరిగ్గా ఉండదండి. నిదానంగానే రావాల్సయితే ఉంటుంది. చూడండి వ్యూ పాయింట్ ఎంత అందంగా కనిపిస్తుందో. మనకి చీకట్లో చూస్తే ఒకలాగా అనిపించదు. కొద్దిగా వెలుగొస్తున్న కొద్దీ నిజంగా తెల్లగా ఒక పాల సముద్రంలాగా ఉంది చూడండి. చుట్టూ ఎత్తైన కొండలు మొత్తం పచ్చదనం. ఆ పచ్చదనంలో అసలు ఒక పాల నురగలాగా చాలా అద్భుతంగా ఉందండి. మళ్ళీ కొద్ది కొద్దిగా మనకి సూర్యోదయం అవుతున్న కొద్దీ ఆ మేఘాలనేవి మన పైనుంచే వెళ్తుంటే భలే సంతోషంగా అనిపిస్తుంది. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అసలెవ్వరు తేడా గూడా లేదు. అందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే అంత బాగుందండి. ఇక్కడ చూడండి ఒకసారి వెనకాల ఒక సముద్రం లాగా అనిపిస్తుంది. ఇదంతా మనకి పొగమంచనేది పైకి వచ్చినప్పుడు మొత్తం కూడా ఇలా పొగంతా పైకొచ్చేస్తున్నప్పుడు అదొక ఫీలింగ్ డిఫరెంట్‌గా ఉంది. ఒకసారి చూడండి మొత్తం కూడా. అప్పుడు మనకి అక్కడున్నటువంటి చెట్లు అవన్నీ ఆ కొండలవేమి గూడా కనిపించట్లేదు. ఇప్పుడు టైం 6:30 అవుతుంది. 6:30 అయినా చూడండి మొత్తం పొగతోని భలే హ్యాపీనెస్ అనిపించిందండి. అరకు వెళ్తే ఖచ్చితంగా ఈ ప్లేస్‌ని మీరు కంపల్సరీ చూడాలండి. ఏది చూసినా, చూడకపోయినా ఈ ఎక్స్‌పీరియన్స్ అనేది జీవితంలో ఒక కంపల్సరీ ఉండాలనిపించింది నాకైతే. ఎంత బాగుందంటే చెప్తా ఉంటే నాకసలు
చూసినప్పుడైతే నా మాటలు అసలు రాలేదు. చూస్తూ ఉన్నాను చాలా సేపు ఇంత బావుందా అని. అందరూ అంటుండారు అరకు, అరకు అని గానీ ఏముంటదా అనుకునేదాన్ని. ఇంత బాగుంటుందని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అలాగే ఇక్కడ మనకొక మా పక్కన ఒక ఆంటీ నిల్చొని ఉన్నారు కదండీ! వాళ్ళు ఇక్కడ మనకు దింసా నృత్యం చేస్తారు కదా! వాళ్ళలాగా మనల్ని రెడీ చేయడం కోసం అయితే ఆమె మమ్మల్ని అడిగారనమాట. "మీరలా రెడీ అవుతారా? మేము చేస్తాము." దాదాపు రూ. 100 అనమాట. వాళ్ళ మొత్తం ఆ శారీ అవన్నీ కట్టేసి రెడీ చేస్తారండి. మనకక్కడ డాన్స్ కూడా చేస్తూ ఉంటారు. అక్కడ గూడా మనం ఎళ్లి చేయొచ్చు. కానీ ఇది జూస్ కానీ ఇది చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలన్నంత హ్యాపీగా అనిపించిందండి. ఆ పొగమంచు చూస్తుంటే ఒక సముద్రంలాగా కొండలు అవన్నీ ఒక సముద్రాన్ని చూసిన ఫీలింగ్ అయితే వచ్చిందండి నాకు. చాలా బాగుంది. మనకు ఇక్కడ చాలా రకాలైనటువంటి గేమ్స్ అవన్నీ కూడా ఉంటాయండి. పైన ఒక జాతరలాగా ఉంటుంది చెప్పాలంటే. చాలా బాగుంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ గూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ మేఘాలనేవి మన పైకొస్తున్నప్పుడు ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీలో అరకు ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. అప్పుడు మీ ఫీలింగ్ ఏందో గూడా చెప్పండి. ఇంత బాగుంది కదండీ! ఇక్కడ మనకి ఈ వ్యూ పాయింట్ దగ్గర మనకు రకరకాలైనటువంటి గేమ్స్ లాంటివి కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి ఈ తాత అయితే కుండలు చేస్తూ ఉన్నారు. మనతోని గూడా చేపిస్తారండి. కానీ మనం చేసే కుండలాగా రాదు. జస్ట్ వాళ్ళైతే మనకు కుండ షేప్ అనేది చేసిస్తారు. ఆ షేప్‌ని మనం కొద్దిగా ఇంకా మనకి నచ్చినట్టుగా తిప్పుకుంటూ ఉండడం అంతేనండి. ఇదైతే నేను ఫస్ట్ టైమ్ చూసాను. కుండలైతే చూసినా గానీ ఇట్లా చేయడం అనేది లైవ్‌లో ఫస్ట్ టైమ్ అనమాట. మంచి ఎక్స్‌పీరియన్స్ అండి. పిల్లలందరూ గూడా బాగా చూడొచ్చు. ఇక్కడ మనకి రకరకాలైనటువంటి గేమ్స్ అంటే గన్ షాట్స్ కానీ, ఇంకా డిఫరెంట్‌గా వాటన్నింటి గురించి ఇంకొక వీడియో అయితే పెడతానండి. మొత్తం ఒకే వీడియోలో పెడితే వీడియో చాలా లెంతీ అవుతుంది. అందుకనే ఇక్కడైతే నేను కుండ చేయడానికి ట్రై చేస్తున్నాను. మనం చేసేదేముండదండి. మొత్తం ఆ తాతగారే కుండనలా చేసి మనకు జస్ట్ అట్లా చేతులు పెట్టుకుంటే మనకేదో చేసిన ఫీలింగ్ రావడం అంతే. ఇక్కడ చూడండి వెనకాల డాన్సులు అవన్నీ కూడా చేస్తుంటే చాలా అంటే ఒక కొత్త లోకంలోకొచ్చాము. మనకున్నటువంటి టెన్షన్స్, బాధలు అవన్నీ కూడా పోయి ఆ క్షణము అవేమి కూడా గుర్తుకు రాలేదు నాకైతే. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ కుండ చేసినందుకైతే రూ. 50 అండి. ఆ కుండను మనం తెచ్చుకోవచ్చు. లేకపోతే అక్కడే వదిలేసి రావచ్చండి. ఎప్పుడు ఆఫీస్‌లని, పనులని టెన్షన్ పడుతూ ఉండడమే కాదండి. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేస్తుంటే మైండ్‌కి చాలా రిలాక్సింగ్‌గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలే ఏ చలి పెడతాను బేట కప్పుకో డబ్బులు ఇచ్చిరా